అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏంటమ్మాయి గారు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అయ్యగారు మధ్యలో వదిలేసి వెళ్ళారనా? పనులుంటాయి మరి, మీరు చేసుకున్నదే అలాంటి వారిని. అది కాదు లేవే. మరేంటో చెప్పండి. అక్క చాలా అదృష్టవంతురాలు. ప్రతి క్షణం అక్క గురించి ఆలోచించే భర్త దొరికాడు. అవునండి, వాళ్ళిద్దరు అన్యూనత చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉందండి. అక్క చాలా అదృష్టవంతురాలు, అందుకే మంచి భర్త దొరికాడు. హాయ్ సింధు డార్లింగ్. మీకేంటండి, మీరు కూడా మంచి భర్తనే పొందారుగా. చూడండి, అయ్యగారు అలా వెళ్ళారు, ఇలా వచ్చేసారు. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే ఎంత తొందరగా వచ్చేస్తారు? సింధు డార్లింగ్, నీకు విషయం చెప్పాలరా. ఏంటండి? నువ్వు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయ్యే మాట అయితే చెప్పొద్దు. అది కాదు, బిజినెస్ పని మీద ముంబైకి వెళ్తున్నా. ఇది పెద్ద కాంట్రాక్ట్. ఇది చేజారిపోతే తిరిగి రాదు. నీతో పాటు నేను వస్తాను. జస్ట్ 1 వీక్, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఇప్పుడే వెళ్ళాలా? అవును, కమ్. ఓకే, బాయ్ రా. సింధు, భార్గవ్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్తున్నారు. 1 వీక్ లో వస్తాడట. అమ్మాయి గారు, నేను వెళ్తానండి. నా పెనిమిటి ఎదురు చూస్తుంటాడు. పనంతా అయిపోయింది. సరే, వెళ్ళి ఉదయాన్నే తొందరగా వచ్చాయి. అమ్మాయి గారు, మరి ఏంటి రత్నాలు? చీరలు ఇస్తానన్నారు కదమ్మా. అవును కదా సింధు, నా బీరువాలో 2 చీరలున్నాయి, తీసుకొచ్చి రత్తాలకి ఇవ్వు. సరే. రత్తాలు, సింధు తీసుకొస్తుంది గాని మీ ఇంటికి చుట్టాలు వచ్చారన్నా? అవునమ్మా, మా పెనిమిటి చుట్టాలు వచ్చారు. వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, తీసుకెళ్ళు. సరే అమ్మా. నీతో ఏదో అందామనిపిస్తోంది.